ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరగడంపై సామాజికవేత్తలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలవుతుందని మండిపడ్డారు. ఈసీ తన స్వతంత్రతను, నిజాయితీని కోల్పోయి అవినీతిమయంగా మారింది అని భారత్ జోడో అభియాన్ సదస్సులో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై ఎన్నో అనుమానాలున్నాయన్నారు. పోలింగ్ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ 3500 పోలింగ్ బూతుల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ఓ వ్యక్తి పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటేసి బయటకు రావడానికి 6 సెకండ్లు సరిపోతాయా అని క్వశ్చన్ చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయని అన్నారు పరకాల ప్రభాకర్. కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. It's 3,500 booths, 491 average per booth. 11:45 to 2 a.m. It's 135 minutes. What does 135 minutes 491 votes per minute? We had 3.6 votes. So let's say 3 votes. Let's say 3 votes. రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరగడంపై దేశవ్యాప్తంగా సీరియస్ గా చర్చ జరుగుతోందన్నారు మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి. రియల్ టైంలో పోలింగ్ డేటా రావాలన్నారు. కానీ తెల్లవారుజామున 2 దాకా పోలింగ్ జరిగితే డేటా ఇవ్వడం లేదన్నారు. పోలింగ్ శాతంలో తేడాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఖురేషి. 17C तो रियल टाइम फिगर है. रियल टाइम क्या होता है? जिस दिन फिगर जनरेट हुए, आज एक वोटर आया, फिर दूसरा आ गया, फिर 5वां आ गया, और हर 1 घंटे में इलेक्शन कमीशन ये फिगर रिलीज करती है 2 घंटे में कि अभी तक 120 वोटर ने वोट कर दिया, अब 245 हो गए, अब 356 हो गए, वो रिलीज होती रही बिकॉज इट्स एक्चुअल रियल टाइम फिगर. ఢిల్లీలో జరిగిన ఛాలెంజెస్ టు ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ ఈవెంట్లో ఈసీపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఫామ్ 17C వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. మెషిన్ రీడ్ ఫార్మాట్లో ఓటర్ లిస్ట్ ఇవ్వడం లేదన్నారాయన. ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయని, పౌరులే మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. इसका कोई एक्सप्लेनेशन आज तक इलेक्शन कमीशन से नहीं आया कि 17C की जो फिगर है वो उनके वेबसाइट पर क्यों नहीं आती, इलेक्शन कमीशन के वेबसाइट पर. सुप्रीम कोर्ट में एड़ी चोटी का जोर लगाकर रेजिस्ट कर रहे हैं कि नहीं, हम 17C की फिगर चाहे हमको पोलिंग एजेंट को देनी हो, बूथ एजेंट्स को देनी होती है, सारी पार्टियों को देनी होती है, ये हमारा कानूनी दायित्व है. దేశంలో న్యాయ వ్యవస్థ పరిస్థితి కూడా దయనీయంగా మారిందని భారత్ జోడో అభియాన్ సదస్సులో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీ చెబుతున్న సాకులు విడ్డూరంగా ఉన్నాయని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా ఇప్పటి వరకు విచారణ జరగలేదన్నారు.